ఇక్కడి నుంచి వలసపోయినటువంటి మన అన్నదమ్ములు ఉంటే అనేక సందర్భాల్లో బాధపడ్డాం. చిన్న దేశం ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ని డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టింది, మినిమం వేజెస్ పాలసీ. ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల దేశం ఇంతవరకు ఈడికేలి గల్ఫ్ పోయిన మనోళ్లకు మినిమం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా మన గవర్నమెంట్ ఏమనదు, ఆడవాని కొట్టి చంపినా ఏమనదు, కొట్టాలాగా పెట్టి వాళ్ళ నన్ను ఉంచినా ఏమనదు. ఒకసారి అయితే దుబాయ్కి పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న అన్నదమ్ములంతా ఐరన్ రాడ్స్తోని బతుకమ్మ వేసి డప్పు కొట్టుకుంటా పాట పాడితే ఆగలేక ఏడ్చేసిన నేను అక్కడ. ఏంది పరిస్థితి, ఏంది ఈ ఎండేంది, ఈ దుమ్మేంది, ఇసుకేంది, మనం ఇక్కడ ఉండుడేంది అని. అంటే ఎంత కష్టం చూస్తే, ఎంత దుఃఖం చూస్తే, ఆ దుఃఖంలోంచి ఆ తపనలోంచి ఉద్యమం చేసుకున్నాం మనం. తెలంగాణ ఉద్యమం మారాలనుకున్నాం. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ మారినాయి, డెఫినెట్లీ, నేను కాదనట్లేదు, మారినాయి. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. దానికోసం మాత్రం పిడికిలు బిగించి ఉద్యమం చేయకపోతే ఎవరు వినరు, విస్తరాకేసి ఎవరు వడ్డించి పెట్టరు. సమాజం బాగుండాలంటే, ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే. ఇవాళ సామాజిక తెలంగాణ రావాలంటే ఎందుకంటున్నా, 50% ఉన్నామబ్బా మేము లేడీస్ ఆడోళ్ళం. ఎక్కడున్నాం? 50% మంది ఉన్నామా? మీకు అధికారంలో కనపడుతున్నామా ఎక్కడన్నా? 33% ఎందుకు ఇవ్వాలి 50% ఉన్నోళ్లకు? ఆనాడు 50% ఉన్న లేడీస్కి 33% ఇస్తామంటే ఎవరం మాట్లాడలే కాబట్టి ఇవాళ 52% ఉన్న బీసీలకు 42% ఇస్తామన్నా ఎవరం మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఏవి సమాజంలో ఇండిపెండెంట్గా జరగవు సంఘటనలు. ఒకసారి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే రెండోసారి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అర్హత కోల్పోతాం. అక్కడెక్కడనో సముద్ర తీరాన సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తే ఇక్కడ తుఫాన్ వస్తుందట. అదేవిధంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సమాజంలో అందరం కలిసి కొట్లాడితేనే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ నేను మా తెలంగాణ అన్నదమ్ములను, కరీంనగర్ బిడ్డల్ని ప్రత్యేకించి కోరేది ఒకటే. కరీంనగర్ అంటేనే శాతవాహనుల జిల్లా, చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ ఉండేటటువంటి జినవల్లభుని శాసనం, బొమ్మలమ్మ గుట్ట జినవల్లభుని శాసనంతోనే తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఎన్ని తంటాలు పడ్డామో నాకు తెలుసు. పాపం హరికృష్ణ గారు అని ఒక ఆఫీసరు, నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుకు ప్రాచీన హోదా రావాల్సిందే, పోరాటం చేయాల్సిందే అని గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న జినవల్లభుని శాసనం కందపద్యం తీసుకపోతేనే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గౌరవం దక్కింది. లేకపోతే తమిళే ఒకటి ప్రాచీన భాష, తెలుగుకు ప్రాచీన హోదా లేదన్నారు. కొట్లాడినాం, ఆరాటపడ్డాం, ఆవేశపడ్డాం, తీసుకొచ్చినాం ఫైనల్గా. ఆ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. మరి ఇవాళ ఆ జినవల్లభుని కందపద్యం ఉన్న గుట్టను కాపాడుకోవడానికి ఇంటర్నల్గా నేను ఎంత సఫర్ అయినా కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా తెలుసు ఏం జరుగుతుందో. గ్రనైట్ గుట్టలన్నీ ఎట్లా కరిగిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. తప్పు లేదు, సహజ వనరులను వాడుకోవాల్సిందే, దాని నుంచి రెవెన్యూ రావాల్సిందే, అది మనకు మన ప్రాంతానికి ఉపయోగపడాల్సిందే. కానీ గవర్నమెంట్ 10 మీటర్లు తవ్వమంటే 100 మీటర్లు తవ్వినా చూసి చూడకుండా ఉంటాం. ఎందుకంటే మేమే ఎమ్మెల్యేలం, మేమే ఎంపీలం, మేమే అందరం ఉన్నాం అనుకుంటూ పోయినందుకే ఇవాళ ఎంత నష్టం జరుగుతున్నది. ఈ కరీంనగర్ నుంచి వేములవాడ పోతే దుమ్ముకు వశం కూడా కాదు పోవడానికి. మీ అందరికీ తెలుసు, రోజు రోజు కష్టాలు పడుతున్నాం. మీ అందరికీ ఏమంటాం, ఏమనలేం. ఎందుకంటే ఇక రకరకాల బంధనాలు వచ్చినాయి, వాటిలో జోలికి పోతే నేను బాగుండదు, వ్యక్తుల పేర్లు చెప్తే బాగుండదు. కానీ ఇప్పుడు కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉండేటటువంటి గ్రనైట్, ఇక్కడ ఉండేటటువంటి రాబడి వచ్చేటటువంటి మార్గం. ఎందుకంటే అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మీకు సింగరేణి ఉంటుండే, ఆదాయం వస్తుండే. ఇవాళ ఆదాయం వచ్చేటటువంటి ఏకైక మార్గం గ్రనైట్. సీనరేజ్ ఉంటే ఏదైనా డెవలప్ అయి ఉంటే అవుతుందేమో అంటే. కానీ అసలు ఏ రోడ్డు చూడండి, నిన్న మేము అన్ని చోట్లకు పోయినాం. రావడమే మేము హుజురాబాద్కు పోయినాం, మానకొండూరు పోయినాం. ఎక్కడ ఏ రోడ్డు చూడండి దారుణమైన పరిస్థితి. మరి ఎందుకుందో ఈ పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కూడా మరి ఒక బ్రిడ్జ్ వచ్చింది చూసినా నేను, రాంగా పోంగా ఆడనే 20 నిమిషాలు ట్రాఫిక్ ఆగే పరిస్థితి. ఎందుకు పూర్తయితే లేదు? అన్నయ్యాల మినిస్టర్గా కూడా ఉన్నారు, 7 ఏళ్ళు అవుతుంది. దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేము వెళ్ళి మొట్టమొదట తడిసినటువంటి ధాన్యం చూసినాం. ఆ రైతుల గోస మామూలుగా లేదు.
3, 4, 5 రోజుల నుంచి నేర్పుకుంటూ అక్కడనే ఉంటున్నారు. వారం రోజులు కుప్పపోసుకొని అక్కడనే ఉంటున్నారు. వాన వస్తే చాట్లతో నెత్తిపోసుకుంటూ మళ్ళీ కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొంతా తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్గా బీభత్సం సృష్టించింది. కేవలం ఖమ్మం, వరంగల్ కాదు, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో కూడా బీభత్సం జరిగింది. కరీంనగర్లో ప్రత్యేకించి నేను నిన్న కళ్ళతో చూడడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయినరో, ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కొయ్యకుండానే, మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరణాల మీద నేను అనేక సందర్భాల్లో గొంతెత్తడం జరిగింది. నిన్న శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి దగ్గర కూడా, శ్రీవర్షిని అనే అమ్మాయి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. చాలా దారుణమైన విషయం. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అత్యంత టాలెంట్ ఉన్నటువంటి ఆడబిడ్డ కరెక్ట్ పేరెంట్స్తో మాట్లాడిన గంటన్నరలో చనిపోయింది ఆ అమ్మాయి. కారణం ఏంటంటే 8 రోజులైంది ఇంతవరకు పోలీసు వాళ్ళు మాట్లాడతలేరు, కలెక్టర్ అమ్మ మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేరు. జిల్లా మంత్రులు అయితే మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక ఆడబిడ్డగా వెల్ఫేర్ హాస్టల్లోకి ధైర్యంగా పేరెంట్స్ పిల్లల్ని పంపించాలంటే శ్రీవర్షినికి ఏం జరిగిందో తెలియాలి. 110 మంది బిడ్డలు ఇప్పటికీ గురుకులాలలో చనిపోయినరు. వారందరికి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గురుకులాలను సరిగ్గా మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కల్వల ప్రాజెక్టు చూడడం జరిగింది మేము. అది మానకొండూరుకు, హుజురాబాద్కు మధ్యలో ఉన్నది. మరి ఆ ప్రాజెక్టు, కల్వల ప్రాజెక్టు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. మత్తడి కొట్టుకపోయింది. మత్తడి కొట్టుకపోతే పాపం అక్కడ ఉన్న రైతులు వాళ్ళంతట వాళ్ళే బండు నిర్మాణం చేసుకున్నారు. ఆ నిర్మాణం చేసుకున్న బండు ఎప్పుడు వరద కొంచెం ఎక్కువ వస్తే, వర్షం కొంచెం గట్టి పడితే అది కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారమే కావాలి. 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరై రెడీగా ఉన్నది. ఆ మంజూరై రెడీగా ఉన్న 70 కోట్లను తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి కల్వల ప్రాజెక్టులో ముదిరాజ్ బిడ్డలు చాలా నష్టపోయినారు. 3 ఏళ్ల నుంచి ఆడ చేపలు పట్టుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఫ్రీగా సీడేసుడు అన్నది మర్చిపోయింది. ఆ కట్ట రిపేర్ అయితే తప్పితే అక్కడ చేపలు పట్టుకొని బతికేటటువంటి దాదాపు 180 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆడికెళ్ళి పోతుంటే మాకు